షీజ్ అనంత. దీనికి ఇప్పుడు మనం న్యూ స్కిన్ ఫేషియల్ అనేది చేద్దాము. ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇలా చూడండి మేడం, ఇది క్లెన్జర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని క్రీమ్ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయాలి ఫస్ట్. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత యూనిస్పాతో క్లెన్జింగ్ చేసుకుందాం. ఇది యూనిస్పా క్లెన్జర్. కొంచెం వాటర్ స్ప్రే చేద్దాం. బటన్ వచ్చేటప్పటికి ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. జస్ట్ చాలా లైట్గా ఫేస్ మీద ప్రెషర్ లేకుండా పెట్టాలి. ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. చాలా తక్కువ ప్రెషర్ ఫేస్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ పెడితే ఫేస్ షేప్ అవుట్ అవుతుంది. లుమిస్పా ఎవ్రీ 30 సెకండ్స్కి కొంచెం స్లో అవుతూ ఉంటుంది. 2 మినిట్స్కి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. బట్ స్కిన్ డీప్ క్లెన్జింగ్ చేస్తుంది. కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నాం. టూ మినిట్స్కి ఆఫ్ అవుతుంది. దట్ చూడండి ఎలా వచ్చిందో. జస్ట్ 2 మినిట్స్ మనం చేసిన వర్క్కి. మేడం ఒకసారి చూస్తారా? జస్ట్ ఒకసారి అమ్మ ఎంత ఉందో సర్ఫేస్ చేసి జస్ట్ మనం క్లెన్జింగ్ చేసాము. డస్ట్ చూడండి దట్ ఎంత ఉందన్నది. క్లెన్జింగ్కి ఎంత నీట్గా వచ్చింది. పెద్దగా మాట్లాడాలి. ఓకే
మీ వాయిస్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది పీహెచ్ బ్యాలెన్స్. ఈ పీహెచ్ బ్యాలెన్స్ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత స్కిన్ మీద స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ క్వాంటిటీ సరిపోతుంది. జస్ట్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటాం. అప్లై చేద్దాం. న్యూ స్కిన్ క్లే మాస్క్ అండి ఇది. ఈ క్లే మాస్క్ వల్ల ఏంటంటే పింపుల్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్, ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుందండి. కొంచెం స్లో ప్రాసెస్లో అవుతుంది, బట్ వన్ సిట్టింగ్కి మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ బ్యాలెన్స్ ఉన్నదాన్ని జస్ట్ క్లయింట్కి డిఫరెన్స్ తెలియడం కోసం హ్యాండ్ మీద అప్లై చేద్దాం. క్లే మాస్క్ అప్లై చేసిన తర్వాత 15 minutes to 20 minutes దీనిని డ్రై అవ్వనివ్వాలి. ఓకే, చూడండి మాస్క్ వేసిన తర్వాత ట్యాన్ రిమూవ్ అయ్యి తనకి ఫేస్ ఎంత బ్రైట్గా వచ్చిందో చూడండి. నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది సిరం యూజ్ చేస్తాం. క్వాంటిటీ ఆఫ్ సిరమ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫేస్ మీద. నెక్స్ట్ మనం యూజ్ చేసేది గ్యాల్వానిక్ స్పా. ఈ గ్యాల్వానిక్ స్పా ఫేస్ లిఫ్ట్ చేస్తుంది, ఫేస్ టైట్నింగ్ చేస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ జస్ట్ ఇలా మిడిల్ బటన్ని లైట్గా అలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. మన ఇండియన్ స్కిన్కి 3 హీట్లో పెట్టుకోవాలి. ఇది జస్ట్ హ్యూమన్ కరెంట్తో వర్క్ అవుతుంది. సో మన క్లయింట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. జస్ట్ కొంచెం పించ్ వాటర్ అనేది స్ప్రే చేద్దాం. గ్యాల్వానిక్ స్పా కూడా బాగా చూడండి, చాలా లైట్గా
మజిల్ కదిలిపోకుండా చాలా లైట్గా చేయాల్సి ఉంటుంది. నెక్ దగ్గర ఇలా షేప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ మ్యామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ లో ఉంది. ఈ లోని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాము అంటే జస్ట్ మీరు ఇలా జస్ట్ లైట్గా పక్క నుంచి ఇలా స్కిన్ని జస్ట్ లైట్గా ఇట్లా ఇవ్వటం వలన ఈ ఏరియా అనేది కవర్ అవుతుంది. తనకి చాలా లైట్గా ప్రెషర్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇవి స్మైల్ రింకిల్స్. మేడంకి వచ్చేటప్పటికి ఇలా డౌన్ పడిపోయి ఉన్నాయి. దీనిని ఏంటంటే ఇలా జస్ట్ లిటిల్ బిట్ ఇలా అప్ చేయాల్సి ఉంటుంది. మజిల్ని ఇలా అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చిక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చాలా లైట్గా లిటిల్ బిట్ లైట్ ప్రెషర్తో ఇవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇటు సైడ్ కూడాను దీనికి ఇక్కడ లోగా ఉన్న ప్లేస్ని మనం చెయ్యకూడదు. మనం మెషిన్ ఎలా యూజ్ చేయాలి అంటే ఈ డౌన్ నుంచి ఈ ప్లేస్ని జస్ట్ అడ్జస్ట్ చేయాలి. చూస్తున్నారా ఎంత క్లియర్గా ఈ ప్లేస్ ఎలా కవర్ అయిందో? ఇలా జస్ట్ లైట్ లిటిల్ బిట్ లైట్, ప్రెజర్ ఇవ్వకూడదు. ఐ ప్లేస్లో కంప్లీట్ రొటేట్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ పట్టుకొని ఇలా ఐని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఫోర్ హెడ్ వచ్చేటప్పటికి జిగ్జాగ్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే లో ఏరియా ఉందో ఈ ఏరియాలో మనం కదపకూడదు. ఈ ఏరియాని మనం జస్ట్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ కవర్ చేయాలి అంటే బ్యాక్ నుంచి ఇలా ప్రెజర్ పెట్టుకుంటే ఆ ఏరియా కవర్ అవుతుంది. ఇక్కడ లిప్ రింకిల్ని మనం సరి చేస్తున్నాము, షేపప్ చేస్తున్నాము. నోస్ని కూడా మనం జస్ట్ ఇలా ఇలా జస్ట్ లైట్ హీట్తో ఇలా పట్టుకోవటం వల్ల షేప్ అవుతుంది.
2 మినిట్స్కి మెషిన్ ఆఫ్ అయిపోతుంది. 2 మినిట్స్ ఎనఫ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం జెల్ క్రీమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఈ క్వాంటిటీ సరిపోతుంది. కంప్లీట్ అయింది. ఫైనల్గా బ్రైట్నింగ్ టోనర్ అనేది అప్లై చేద్దాము. ఇది బ్రైట్నింగ్ టోనర్. జస్ట్ అప్లై చేసి ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మీకు ఏముంది మీరు జస్ట్ ఒకసారి మిర్రర్ చూసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ శిరీష గారు. క్లయింట్కి ఒక పర్ఫెక్ట్ ఫేషియల్ ఇస్తే వాళ్ళ ఆనందం ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. చాలా బాగా వచ్చారు. ఇంకో 1 అవర్కి ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ శిరీష.